సో ఇందాక సచిదేవ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత రావు బహదూర్ అని చెప్పేసి హీ మేడ్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్ కి ఎంతవరకు కాంప్లై ఉన్నారు మీరు? అంటే డ్రామా వైజ్ అండ్ ఎఫర్ట్ వైజ్ ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్ వైజ్ ఈ అన్ని కొలమానాల్లోనూ ఇది ఖచ్చితంగా మా అందరికి కూడా ఇట్స్ ఈక్వల్ టు బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ అండి. సో మేబీ స్కేల్ వైజ్ అలా కాదు, డ్రామా వైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ దేర్. బట్ ఐ విష్ ఐ రీచ్ అ డే, ఐ గెట్ అ డే వేర్ ఐ కెన్ మేక్ such wonderful films also. అలాంటి ఒక మ్యాగ్నమ్ ఓపసెస్ అండ్ బిగ్గర్ ఫిల్మ్స్, అంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఫిల్మ్స్ తీసే అవకాశం కూడా ఏదో ఒక రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను, రాజమౌళి గారు తీస్తున్నటువంటి సినిమాలు. బట్ ఆయన సినిమాలతో పోల్చడం అంటే మా ఇంటెన్సిటీ వైజ్ ఇది అక్కడ నిలబడుతుంది. ఎక్స్పీరియన్స్ వైజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంత ఇంటెన్సిటీ, అంత స్కేల్ ఉన్న ఫిల్మ్ చూసిన ఎక్స్పీరియన్స్ తోనే బయటకు వెళ్తారు. అది ఐ కెన్ గివ్ ఇట్.